ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు, వందనములు తెలియజేస్తూ ఈరోజు దేవుని వాగ్దానం, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకునమని నాతో చెప్పాను. నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పి తిని. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. ప్రియమైన వారులారా, మన జీవితంలో ఎన్నో సందర్భాలలో భయము, అలసట, నిరాశ మనలను కమ్మేస్తాయి. అటువంటి సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడతాడు? నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోము. ఈ మాటలు ఈరోజు మీకు నాకు దేవుడు పలుకుతున్న ఆశీర్వాద వాక్యాలు. దానియేలు ఉపవాసముతోనూ ప్రార్థనతోనూ దేవుని సన్నిధిలో ఉన్నాడు. అతడు శారీరకంగా బలహీనుడయ్యాడు, భయంతో కంపించిపోయాడు. అప్పుడు దేవుని దూత వచ్చి దానియేలుకు 3 మాటలు చెప్పుచున్నాడు. నీకు శుభమవునుగాక, భయపడకుము, ధైర్యము తెచ్చుకోము. దేవుడు ముందుగా సమస్య గురించి కాదు, మన స్థితి గురించి మాట్లాడుతాడు. దేవుడు చెప్పిన మొదటి మాట, నీకు శుభమవునుగాక. ఇది కేవలం అభివాదం మాత్రమే కాదు, ఇది దేవుని అంగీకారం, ఇది దేవుని కృపా హామీ. మనము బలహీనమై ఉన్నా, మన ప్రార్థన ఆలస్యం అయినా దేవుడు ఇంకా మనల్ని ప్రియులుగా చూస్తూనే ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ ఉదయం దేవుడు మీతో చెప్తూ ఉన్నాడు, నీవు నా దృష్టిలో విలువైన వాడివి, విలువైన సహోదరివి అని. 2వ మాట, ధైర్యము తెచ్చుకో. గమనించండి, దేవుడు ఒక్కసారి కాదు 2 సార్లు చెప్పాడు, ధైర్యము తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకోము. ఎందుకంటే ఒకసారి వినడం సరిపోదు, మన ఆత్మ బలపడే వరకు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ధైర్యం మన బలంలో నుంచి కాదు, దేవుని సన్నిధిలో నుండి వస్తుంది. ఫలితం, నేను ధైర్యం తెచ్చుకుంటుని. దూత మాట్లాడిన వెంటనే దానియేలు చెప్పాడు, నేను ధైర్యం తెచ్చుకుంటుని. అది మాటల వల్ల కాదు, అది దేవుని సన్నిధి యొక్క ప్రభావం. ముందు నేలపడి ఉన్నటువంటి దానియేలు మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు లేచాడు, దేవునితో మాట్లాడాడు, దేవుని ఆజ్ఞ కోరుకున్నాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ స్థితి మారిపోతుంది. ప్రియమైన వారులారా, ఈ సమయం నందు, ఈ ఉదయం నీకు దేవుడు చెబుతున్నటువంటి మాట కూడా ఇదే, నీకు శుభమవునుగాక, భయపడకుము, ధైర్యము తెచ్చుకోము అని. నీవు బలహీనుడవైన దేవుడు నిన్ను ధైర్యపరచగలడు. ఉదయకాల సమయం నందు ప్రత్యేకముగా దేవుడు బలహీన సమయంలో నిన్ను బలపరచుటకు ప్రభు మనందరికీ కృపణించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా బలహీనతల్లో నీవు నన్ను ధైర్యపరిచినందుకు కృతజ్ఞతలు. ఈరోజు నీ ఆజ్ఞను నేను ధైర్యంగా నెరవేర్చేలా సహాయం చేయి. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున నన్ను ధైర్యపరచమని, ఆ బలహీనతలో నాకు తోడుగా ఉండమని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ యొక్క సందేశం ఈ ఉదయకాలం నందు మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ఉదయకాలపు డివోషన్ మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నేను ఆశిస్తూ ఉన్నాను. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. ప్రభువు నామమును మహిమపరుస్తున్నాను. థ్యాంక్ యూ.